ఇప్పుడు సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ మనము చూద్దాం. ఈ సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకు తెలుసు, సబ్జెక్టు ప్లస్ పాస్ట్ పాస్ట్ వెర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్టు సింపుల్ పాస్ట్ అంటాం. ఇది మనకు టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో 4th మరియు 6th యూనిట్లలో ఉంది. 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో 1st యూనిట్లో ఉంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో 2nd యూనిట్లో ఉంది. సో ఇలా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ను మనకు వివిధ యూనిట్లలో హయ్యర్ స్టడీస్లో ఇవ్వడం జరిగింది. సరే, ఈ సింపుల్ పాస్ట్ చూద్దాం. సింపుల్ పాస్ట్ అంటే గతంలో ఒక పని జరిగింది, గతంలో ఒక పని అయిపోయింది, పూర్తిగా అయిపోయింది అనే దానికి మనము దీన్ని ఉపయోగిస్తాము. కానీ సింపుల్ పాస్ట్ను ఉపయోగించడానికి ఖచ్చితంగా టైం ఇండికేటర్ అవసరము. కంపల్సరీగా ఉండాలి. ఏముండాలి? టైం ఇండికేటరు. అది వచ్చి కంపల్సరీ. టైం ఇండికేటర్ ఎలా ఉండాలా? కంపల్సరీగా ఉండాలి. టైం ఇండికేటర్ లేకపోతే మళ్ళీ ప్రజెంట్ పర్ఫెక్ట్గా వెళ్ళిపోతాం. ఓకేనా? టైం ఇండికేటర్ ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద తీసుకునేస్తాము. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్. సింపుల్ పాస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీనిలోంచి బిట్లు వచ్చే అవకాశం కూడా మనకి ఎక్కువ ఉంటాయి. సరే, ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో గతంలో కంప్లీట్ అయిన యాక్షన్లు, గతంలో కంప్లీట్ అయిపోయిన యాక్షన్లు మనం ఉపయోగిస్తాము. సో వాటికి ఎలాంటి కీవర్డ్లు ఉండాలి చూడండి. యెస్టర్డే, ద డే బిఫోర్ యెస్టర్డే, లాస్ట్ నైట్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మండే, లాస్ట్ ట్యూస్డే, లాస్ట్ వెన్స్డే, అలా ఏదో ఒక రోజు ఉండొచ్చు. లాస్ట్ మంత్, లాస్ట్ జూలై, ఏదైనా ఉండొచ్చు ఒక నెల. లాస్ట్ వీక్, ఇన్ 1991, ఇన్ 1992, ఇలా ఏదో ఒక సంవత్సరం ఉండొచ్చు. ఇన్ ద మార్నింగ్, ఓకేనా, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్, ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఇన్ ద ఈవినింగ్, ఇవి కూడా ఉండొచ్చు. ఇన్ ద పాస్ట్, ఇన్ ద పాస్ట్. నెక్స్ట్ అగో, 2 days అగో, ఐ మెట్ హిమ్ 2 days అగో, 2 రోజుల ముందు అతను నేను కలిశాను. నెక్స్ట్ వన్స్ అపాన్ ఏ టైమ్, వన్స్ అపాన్ ఏ టైమ్, గతంలో ఒకప్పుడు. నెక్స్ట్ ఇన్ ఓల్డెన్ డేస్, ఇన్ ఓల్డెన్ డేస్. సో ఇలాంటి సందర్భాల్లో మనము పాస్ట్ కంప్లీటెడ్ సింపుల్ పాస్ట్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎప్పుడు ఉపయోగిస్తాం చూద్దాం. పాస్ట్ పర్మనెంట్ లేదా లాంగ్ టర్మ్ కాన్స్టాంట్ సిచ్యువేషన్ని చూడండి. పాస్ట్లో పర్మనెంట్ సిచ్యువేషను లేదా కాన్స్టాంట్ సిచ్యువేషను, గతంలో పర్మనెంట్గా లేదా కాన్స్టాంట్ సిచ్యువేషన్ మనం దేంట్లో ఉపయోగిస్తాము? సింపుల్ పాస్ట్లో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్, గతంలో పునరావృతం కాబడిన పనులు, గతంలో పునరావృతం కాబడిన పనులు. రిపీటెడ్ అంటే పునరావృతం అవడం. సో అవి ఏవి చూద్దాం. ట్వైస్ పునరావృతం. లాస్ట్ ఇయర్, ట్వైస్ లాస్ట్ ఇయర్ కానీ, లాస్ట్ మంత్ కానీ, లాస్ట్ వీక్ కానీ. ఎవ్రీడే లాస్ట్ ఇయర్ చూడండి. ఎవ్రీడే కానీ, డైలీ కానీ, వాటి పక్కనే ఉండాలా? లాస్ట్ ఇయర్ ఉండాలి. యాక్చువల్గా డైలీ ఎవ్రీడే అనేది సింపుల్ ప్రెసెంటెన్స్ కీవర్డ్స్, కానీ ఏముండాలి చెప్పాను చూడు. ఎవ్రీడే లాస్ట్ ఇయర్, డైలీ లాస్ట్ ఇయర్, ఓకే అలాగా. నెక్స్ట్ మెనీ టైమ్స్ లాస్ట్ ఇయర్, ఎర్లియర్, ఇంతకుముందు, ఓకేనా, అలాంటివి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాజ్ ఇఫ్, యాజ్ దో, యాజ్ ఇఫ్, యాజ్ దో, వుడ్ రాదర్, ఐ విష్, ఇట్ ఈస్ టైమ్, ఐ విష్, ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ హై టైమ్. ఇలాంటి సందర్భంలో కూడా మనం ఉపయోగిస్తాం. ఇంకా ఉండొచ్చు. ఇట్ ఈస్ అబౌట్ టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్, ఇది పూర్తిగా హై టైం అని అర్థం. ఇట్ ఈస్ క్వైట్ టైమ్. ఇలాంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. చాలా సింపుల్, చాలా ఈజీ కూడా, ఇంపార్టెంట్ కూడా. నెక్స్ట్ ఇమాజినరీ ఇఫ్ కండిషన్స్. మీకు తెలుసు కదా ఇఫ్ కండిషన్స్, ఓకేనా. పాసిబుల్ కండిషన్, ఇమాజినరీ కండిషన్ అంటుంటాం కదా, అందులో ఇమాజినరీ ఇఫ్ కండిషన్ మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. నెక్స్ట్ యూజ్ టుని ఉపయోగించాలి. ఎప్పుడు? పాస్ట్ హ్యాబిట్స్కి, గతంలోని అలవాట్లు తెలియజేయడానికి మనము యూజ్ టుని ఉపయోగిస్తాము. నెక్స్ట్
వండరు, హోపు, థింకు, వోంటు ఇలాంటి పదాలను తెలివిగా ఎదుటి వాళ్ళని వాళ్ళని మన మాయలో పడేసే విధంగా తెలివిగా లేదా గౌరవంగా మనం మాట్లాడడానికి దీనిని ఉపయోగిస్తాము. దీన్ని ఉపయోగిస్తాము. ఇది మీకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది ఈ పాయింట్. ఓకేనా? సో ఇలా మన టెక్స్ట్ బుక్లో చెప్పాను, అందులో ఈ పాయింట్లు ఉన్నాయి. టెక్స్ట్ బుక్ బిట్లు మ్యాక్సిమం కవర్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పింది? పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్, గతంలో జరిగిపోయిన పనుల గురించి మనము తెలుసుకుంటాం. అప్పుడు ఇవేవే ఉన్నాయి చూద్దాం. ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే. చూడండి, ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే కదా. ఇక్కడ మనం చూసినట్లు చూడండి, ఐ బాట్ ఏది? V2. ఎందుకు? ఎస్టర్డే. టైం ఇండికేటర్ ఉంది ఇక్కడ. నేను అందుకే చెప్పింది టైం ఇండికేటర్ చాలా ఇంపార్టెంట్. టైం ఇండికేటర్ ఉండాలని. ఇదేముంది? టైం ఇండికేటర్ లేదా క్లూ వర్డ్, కీవర్డ్ కూడా అనుకోవచ్చు మనం. ఓకేనా? ఐ బాట్ ఏ కార్ ఎస్టర్డే. ఒకవేళ లేకపోయింది అనుకో, చూడండి, ఒకవేళ ఈ ఎస్టర్డే టైం ఇండికేటర్ లేకపోతే మనకి ఎలా ఉపయోగపడుతుంది చూడండి. ఐ హ్యావ్ బాట్ ఏ కార్. ఎందుకు? చూడండి, చాలా ఇంపార్టెంట్. మీకు డిఫరెన్స్ తెలియాలా. చూడండి, హ్యావ్ బాట్ V3 ప్లస్ ఇది హ్యావ్ ఫామ్, ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఎందుకు చెప్పాను కదా, టైం ఇండికేటర్ లేకపోతే ఒక పని ఎప్పుడు జరిగిందో కరెక్ట్గా తెలియకపోతే మనం ఏమవుతాము? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. టైం ఇండికేటర్ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. సో చాలా సింపుల్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ డాష్ బ్రాకెట్లో మీట్ హిమ్ 2 days బిఫోర్. ఏం చెప్పాను? 2 days బిఫోర్. ఐ డాష్ హిమ్ 2 days బిఫోర్. 2 రోజుల ముందు అతను కలిశాను అనుకోండి, మీట్ కదా. ఆల్రెడీ ఏముంది? టైం ఇండికేటర్ ఉంది. 2 రోజుల ముందు అంటే గతంలో జరిగిపోయింది కదా, గతంలో జరిగిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం ఉపయోగించవచ్చు? ఐ మెట్ హిమ్. అతను నేను 2 రోజుల ముందు కలిశాను. నెక్స్ట్ మై ఫాదర్ డాష్ లివ్ హియర్ వన్స్ ఆన్ ఏ టైమ్. మై ఫాదర్ డాష్ లివ్ హియర్ వన్స్ అపాన్ టైం. ఒకప్పుడు, ఎప్పుడు? మేము చిన్నప్పుడు ఎప్పుడో. కాబట్టి వన్స్ అపాన్ టైం దేన్ని? గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని సూచిస్తుంది. కాబట్టి మై ఫాదర్ లివ్డ్ V2ని మనము తీసుకుంటాం, అంటే గతంలో ఎప్పుడో జరిగిన దాన్ని. ఓకేనా? వి డాష్ కమ్ టు తిరుపతి ఇన్ 1998. వి డాష్ టు తిరుపతి ఇన్ 1998. మేము 1998లో తిరుపతికి వచ్చేసాం. అప్పటికే మేము ఇక్కడికి వచ్చేసాం. కాబట్టి గతంలో జరిగిపోయింది. కాబట్టి మనం ఏమనాలా? V2 వి కేమ్ టు తిరుపతి ఇన్ 1998. ఇక్కడ వచ్చి మేము సెటిల్ అయిపోయాము అనే సందర్భంలో ఇది మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూద్దాం. మై సిస్టర్ డాష్ గో టు అమెరికా లాస్ట్ ఇయర్. మై సిస్టర్ గో డాష్ టు అమెరికా లాస్ట్ ఇయర్. సో చూడండి, లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ నుండి అంటే సిన్స్ లాస్ట్ ఇయర్ లేదా ఫర్ లాస్ట్ ఇయర్ అని అంటాం. కానీ ఇక్కడ ఏముంది? లాస్ట్ ఇయర్ వెళ్ళిపోయింది. కాబట్టి ఏమంటాము? V2 జరిగిపోయింది కాబట్టి
వెంట్ కదా. మై సిస్టర్ వెంట్ టు అమెరికా లాస్ట్ ఇయర్. మై సిస్టర్ వెంట్ టు అమెరికా లాస్ట్ ఇయర్. సో ఇలా మనము ఏం చేస్తాము, గతంలో జరిగిపోయిన పనులను మనము ఇందులో సింపుల్ పాస్ట్ టెన్స్లో మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ పాస్ట్ పర్మనెంట్ లేదా లాంగ్ టర్మ్ కాన్స్టాంట్ సిచ్యువేషన్. గతంలో కొంచెం శాశ్వతంగా ఉన్న పనుల గురించి మనం చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ చూద్దాము. వెన్ నెహ్రూ వాస్ ఇన్ జైల్, వెన్ నెహ్రూ వాజ్ ఇన్ జైల్ he dash write many stories. When Nehru was in jail he dash many stories. సో ఏం చేస్తాం మనము చూడండి, when Nehru was in jail he wrote. సో ఏం చేస్తాం, శాశ్వతంగా చాలా స్టోరీస్ రాశాడు. నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు చాలా స్టోరీస్ రాయడం అనేది జరిగింది. సో నెహ్రూ గారు జైల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు, చాలా స్టోరీలు రాశాడు. సో అక్కడ పర్మనెంట్ లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు ఏం చేసింది, ఒక పని జరిగింది. నెక్స్ట్ when I was 7 I dash go to the picnic. ఇది మనకు పోమ్ కూడా ఉంది. when I was 7 we went to the picnic ఉందా. సో అలాగా when I was 7 I dash go ఉంది, మనకి ఏం రాలి ఇక్కడ went. when I was 7 I went to the picnic. సో గతంలో ఒక లాంగ్ కాన్స్టాంట్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అక్కడ పని జరిగినప్పుడు మనం దీన్ని కూడా ఉపయోగిస్తాము. దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ని ఉపయోగిస్తాము. when we were in Hyderabad we dash buy a house. when we were in Hyderabad we bought we bought a house. సో మేము గతంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక ఇల్లు కొన్నాము, అక్కడ లాంగ్ టర్మ్ సిచ్యువేషన్. సో ఇలాంటిది కూడా మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్. గతంలో రిపీటెడ్గా జరిగిన యాక్షన్స్ కూడా మనము సింపుల్ పాస్ట్లో ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్, గతంలో పునరావృతం కాబడిన అంశాలను కూడా మనము సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. చూద్దాం. The CM visited Tirupati twice last month. The CM visited Tirupati twice last month. ఏం చేశాడు, 2 సార్లు రిపీట్గా వచ్చారు, తిరుపతికి వచ్చారు. ట్వైస్ లాస్ట్ ఇయర్. ఏం చేస్తారు, గతంలో 2 సార్లు పునరావృతమైంది. సీఎం ఏం చేశారు, తిరుపతికి 2 సార్లు వచ్చారు. సో పాస్ట్ రిపీటెడ్ యాక్షన్ కాబట్టి మనము సింపుల్ పాస్ట్లో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ I dash write this exam. I dash write this exam many times last year. I dash this exam many times last year. సో లాస్ట్ ఇయర్ నేను చాలాసార్లు ఎగ్జామ్స్ అపీల్ చేయడం జరిగింది. సో కాబట్టి లాస్ట్ ఇయర్ మెనీ టైమ్స్ అనేది మన కీవర్డ్ కాబట్టి చాలాసార్లు అంటే గతంలో పునరావృతం అయింది కాబట్టి V2 తీసుకుంటాము. I wrote this exam many times last year. ఓకేనా, ఇలాంటిది మనకి ఏం చేస్తాయి, గతంలో రిపీటెడ్ యాక్షన్లు
మనకి ఇవి తెలియజేస్తాయి. ఓకే, నెక్స్ట్ మిగిలిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఎర్లియర్ ఐ డాష్ వర్క్, ఎర్లియర్ ఐ డాష్ వర్క్ హియర్ ఫర్ higher classes. Earlier I dash work here for higher classes. సో ఇంతకుముందు నేను ఇక్కడ హయ్యర్ క్లాస్కి ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను అనుకుందాం. సో ఎర్లియర్ అంటే గతంలో కదా, గతంలో కాబట్టి ఏమొస్తుంది, ఎర్లియర్ ఐ వర్క్డ్, ఎర్లియర్ ఐ వర్క్డ్ అనేది V2 వస్తుంది. సో చూడండి, గతంలో రిపీటెడ్ యాక్షన్లను మనము ఏం చేసాము, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ మరికొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్, వీటిపైన గతంలో చాలా వరకు బిట్స్ వస్తున్నాయి. యాజ్ ఇఫ్, యాజ్ దో, వుడ్ రాదర్, ఐ విష్, ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్. సో ఇవన్నీ నేనే నా ఓన్గా రాసింది కాదు, అన్ని టెక్స్ట్ బుక్లోంచే, వీటిలోంచే మనం సేకరించి రాసింది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్లు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఈ పదాలు వచ్చినప్పుడు మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించాలి. ఓకేనా, చూద్దాం. షీ behaves as if she dash know everything. She చూడండి, she behaves as if she dash know everything. ఏం చేస్తుంది, she behaves, ఇదేది సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. she behaves, ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది, as if she knew KNEW న్యూ అంటే V2, అన్నీ తెలిసిన విధంగా బిహేవ్ చేస్తుంది. యాజ్ ఇఫ్, వలే, యాజ్ ఇఫ్ అంటే వలే. సో ఎలా బిహేవ్ చేస్తుంది, అన్నీ తెలిసినట్టు. యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీ, చూడు యాజ్ ఇఫ్ వచ్చింది కాబట్టి మనము V2 వాడాం, యాజ్ ఇఫ్ వచ్చింది కాబట్టి మనము V2 వాడాం. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్, అన్నీ ఆమెకు తెలిసినట్టుగా బిహేవ్ చేస్తుంది. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. As the it is time we dash lunch, it is time we dash lunch. సో చూడండి అమ్మా, ఇట్ ఈస్ టైం వచ్చింది కాబట్టి మనకు V2 తీసుకోవాలి, ఇట్ ఈస్ టైం వచ్చింది కాబట్టి V2 తీసుకోవాలి. సో ఈట్కి V2 ఏది, ఈట్, ఏట్, ఈటెన్, ఈట్, ఏట్, ఈటెన్. సో కాబట్టి మనం V2 తీసుకోవాలి, ఏది, ఏట్. ఇట్ ఈస్ టైమ్ వి ఏట్ లంచ్, ఇట్ ఈస్ టైమ్ వి ఏట్ లంచ్. ఓకేనా, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్ ఈస్ హై, ఇట్ ఈస్ హై టైమ్ వి డాష్ గో టు బెడ్, ఇట్ ఈస్ హై టైమ్ వి డాష్ గో టు బెడ్. సో ఇట్ ఈస్ హై టైం వచ్చింది కాబట్టి చూడండి, ఇట్ ఈస్ హై టైం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా V2 ఉపయోగించాలి. కాబట్టి V2 ఏమవుతుంది, ఇట్ ఈస్ హై టైం వి గో టు బెడ్ బదులు V2 తీసుకుంటే వస్తుంది వి వెంట్. ఇట్ ఈస్ హై టైం వి వెంట్ టు బెడ్, ఇట్ ఈస్ హై టైం వి వెంట్ టు బెడ్. నెక్స్ట్ చూద్దాం ఇంకోటి. ఇట్ ఈస్ క్వైట్ టైం వి డాష్ పే అవర్ ఫీ, ఇట్ ఈస్ క్వైట్ టైం వి డాష్ పే అవర్ ఫీ. సో చూడండి, ఇట్ ఈస్ క్వైట్ టైం, ఇది మన క్లూ వర్డ్ వచ్చింది. ఇట్ ఈస్ క్వైట్ టైం V2 వి పెయిడ్, ఇట్ ఈస్ క్వైట్ టైం వి పెయిడ్ అవర్ ఫీ. సో సింపుల్, ఇట్ ఈస్ టైం వచ్చినా, ఇట్ ఈస్ హై టైం వచ్చినా, ఇట్ ఈస్ అబౌట్ టైం వచ్చినా, ఇట్ ఈస్ క్వైట్ టైం వచ్చినా మన ఏనాలా V2 అనేది ఉపయోగించాలి. నెక్స్ట్ చూద్దాం. ఐ విష్ ఐ డాష్, ఐ విష్ ఐ డాష్ ఐ పాస్ ద ఎగ్జామ్, ఐ విష్ ఐ డాష్ ద ఎగ్జామ్ ఉంది.
చూడండి ఐ విష్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాము, ఐ విష్ ఐ పాస్డ్ ద ఎగ్జామ్. ఐ విష్ ఐ పాస్డ్ ద ఎగ్జామ్, V2 ఉపయోగించాలి. సో ఐ విష్ వచ్చింది కాబట్టి మనము V2 ఉపయోగించాలి. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ రాదర్ డాష్ ఫినిష్ మై వర్క్. ఐ వుడ్ రాదర్ డాష్ ఫినిష్ మై వర్క్. చూడు ఐ వుడ్ రాదర్ ఉందా క్లూ వర్డ్, వుడ్ రాదర్ తర్వాత V2 రావాలా. V2 ఏది, ఫినిష్డ్. ఫినిష్కి V2 ఫినిష్డ్ కదా, కాబట్టి ఫినిష్డ్. ఐ వుడ్ రాదర్ ఫినిష్డ్ మై వర్క్. సో ఇలా మనం సింపుల్గా ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏది, ఇమాజినరీ కండిషన్, ఇమాజినరీ ఇఫ్ కండిషన్. సో ఊహించుకునేది, అది చూద్దాం. ఇఫ్ ఐ డాష్ రిచ్, ఐ వుడ్ హెల్ప్ యూ. ఇఫ్ ఐ డాష్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ యూ. నేను కనుక ఇప్పుడు ధనవంతుడు అయింటే నీకు నేను హెల్ప్ చేసి ఉంటాను. సో కాబట్టి చూడండి, ఇమాజినరీ ఇఫ్ కండిషన్. సో దాని ఈ వుడ్ ఉంది, ఇమాజినరీ ఇఫ్ కండిషన్ కాబట్టి ఏమొస్తుంది, ఇఫ్ ఐ వేర్. చూడండి ఐ తర్వాత వాజ్ రావాలా, కానీ ఇమాజినరీ ఇఫ్ కండిషన్లో వేర్ వస్తుంది. ఏంది సార్ ఐ తర్వాత వాజ్ రావాలి, మీరు వెర్ రాశారంటే ఇమాజినరీ ఇఫ్ కండిషన్లో ఐ వేర్ వస్తుంది. ఇఫ్ ఐ వేర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ యూ. సో నేను కానీ బాగా ధనవంతులు అయితే పేద ప్రజలందరికీ హెల్ప్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ఐ డాష్ ఇఫ్ ఐ డాష్ బర్డ్ ఐ వుడ్, లేదా ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ డాష్ బర్డ్ ఐ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. నేను కానీ పక్షి అయితే ఆకాశంలో ఎగరగలిగి ఉండేవాడిని. సో ఇది కూడా ఇమాజినరీ ఇఫ్ కండిషన్ కాబట్టి ఏమంటాము, ఇఫ్ ఐ వేర్. ఓకేనా. సో ఇప్పుడు ఐ బదులు లేకపోయినా కూడా మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు, షీ కూడా తీసుకోవచ్చు. ఎందుకు అన్నీ అయితే అంటే షీ. ఇఫ్ షీ వేర్ ఎ బర్డ్ షీ కుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఓకే, ఆమె కనుక పక్షి అయ్యి ఉంటే ఆకాశంలో ఎగరగలిగేది. సో యాక్చువల్గా చూడండి ఐకి షీకి ఏ రావాలా, వాస్ రావాలా, కానీ ఇమాజినరీ ఇఫ్ కండిషన్లో మనం వెర్ తీసుకుంటాము. ఇదే ఒకవేళ మీకు ఈ పాయింట్ తెలియకుంటే మీరు రేపు ఎగ్జామ్లో వేర్ని ఫస్ట్ మీరు దాన్ని ఒమిట్ చేసి ఉంటారు. ఓకే, అలా. నెక్స్ట్ చూద్దాం. యూజ్డ్ టు V1 పాస్ట్ హ్యాబిట్స్. సో యూజ్డ్ టుని ఏం చేస్తాము, గతంలోని అలవాటును ఇండికేట్ చేయడానికి యూజ్డ్ టుని మనం తీసుకుంటాం. అది చూద్దాం. ఐ యూజ్డ్ టు రైడ్ బైసికల్. ఐ యూజ్డ్ టు రైడ్ బైసికల్. సో ఇక్కడ యూజ్డ్ టు అనేది దేని తెలియజేస్తాను, ఇక్కడ యూజ్డ్ V2 కదా. యూజ్డ్ టు అంటే గతంలో నాకు బైసికల్ నడిపే అలవాటు ఉంది. నెక్స్ట్ we used to go to లైబ్రరీ. మాకు లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. గతంలో మాకు లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది. సో యూజ్డ్ టుని పాస్ట్ హ్యాబిట్లకు వాడతాము. చూడండి యూజ్డ్ టు V1 కానీ గతంలో అలవాటు చెప్పడానికి మనము అలా ఉపయోగిస్తాం. యూజ్డ్ టు గో, యూజ్డ్ టు రైడ్ అనేసి. ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. ఇది 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఏది, వాంట్, వండరు, హోప్, థింక్. వాంట్, వండర్, హోప్, థింక్. సో యాక్చువల్గా ఈ పదాలను మనము ప్రెజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. కానీ ఇక్కడ చూడండి, ఎదుటి వారిని మనం పొలైట్గా, ఎదుటి వారిని మరీ అతి గౌరవంగా అంటే చాలా గౌరవంగా, మోస్ట్ పొలైట్గా వాళ్ళతో మాట్లాడాలన్నా, లేదా టాక్టిబుల్ తెలివిగా చమత్కారంగా వాళ్ళని మన బుట్టలో వేసుకునే విధంగా మాట్లాడాలన్నా ఈ విధంగా మనం ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించవచ్చు చూడొచ్చు. ఐ వాంటెడ్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. యాక్చువల్గా మామూలు ఏం చెప్పచ్చు,
ఐ వాంట్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ అని చెప్పొచ్చు, ఐ వాంట్ ఉపయోగించవచ్చు. కానీ వాంటెడ్ ఎందుకు? పొలైట్, మోర్ పొలైట్గా మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం. యాక్చువల్గా ఏమనొచ్చు? ఐ వాంట్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్ అంటే మనకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఐ వాంట్ అనకుండా ఐ వాంటెడ్ ఇక్కడ మనం ఏం ఉపయోగించాము? V2 ఉపయోగించాము. అర్థమైందా? ఇది రేపు దీనిచ్చి ఏ అర్థంలో ఉపయోగించాడంటే మనం గుర్తు పెట్టుకోగలగాల. సో అందుకే ఈ టెక్స్ట్ బుక్ బిట్ ఇచ్చాడు. 4 పదాలు: వాంటెడ్, వండర్డ్, థింక్, హోప్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఐ వండర్డ్ ఇఫ్ ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. మీతో కనుక నేను నా ప్రపోజల్ డిస్కస్ చేయగలిగితే నేను అద్భుతంగా ఫీల్ అవుతాను. పెద్ద బిస్కెట్ వేసాడు. సో ఇలా టాక్ట్ఫుల్గా, చమత్కారంగా, తెలివిగా వాళ్ళని మన బుట్టలో వేసుకోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. ఏమని చెప్పాడు? మీతో కనుక మాట్లాడే అదృష్టం నాకు వస్తే నేను మహా అద్భుతంగా దాన్ని ఫీల్ అవుతాననేసి దాన్ని సింపుల్గా ఎలా చెప్పచ్చు? ఏం చెప్పచ్చు? ఐ వాంట్ టు డిస్కస్, లేదా ఐ కుడ్ డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ కూడా చెప్పచ్చు. చూద్దాం. ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్. మీతో డిస్కస్ చేసే ఆలోచన నాకుంది. ఐ థాట్, థింక్, థాట్ కదా. V2 ఇది కూడా. ఐ థాట్ ఆఫ్ డిస్కసింగ్ మై ప్రపోజల్ విత్ యూ సార్. మీతో నా ఆలోచన పంచుకునే అనుకుంటున్నాను అనేసి. ఇంకా చూద్దాం. ఐ హోప్డ్ ఇది కూడా V2. ఐ హోప్ టు డిస్కస్ మై ప్రపోజల్ విత్ యూ సార్. నేను నా ప్రపోజల్ మీతో డిస్కస్ చేయాలని భావిస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఐ హోప్ కూడా అనొచ్చు. సో ఈ V2లో ఎందుకంటే అన్నిటికీ V1 ఉపయోగించవచ్చు, కానీ ఇక్కడ V2 ఎందుకు ఉపయోగించాడంటే ఎందుకు? పొలైట్గా లేదా టాక్ట్ఫుల్గా, తెలివిగా. సో ఇది యాస్టీస్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి, మీరు కావాల్సింటే చూసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ని ఎలా ఉపయోగిస్తామంటే పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్కి, మరియు పాస్ట్ పర్మనెంట్ లేదా లాంగ్ టర్మ్ కాన్స్టాంట్ సిచ్యువేషన్కి, లేదా పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్కి, నెక్స్ట్ యాజ్ ఇఫ్, యాజ్ దో, వుడ్ రాదర్, ఐ విష్, ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్, ఇట్ ఈస్ క్వైట్ టైమ్ అనే పదాలకు ఉపయోగిస్తాము. అనే పదాలు వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇమాజినరీ ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు కూడా ఉపయోగిస్తాము. నెక్స్ట్ యూజ్ టు ప్లస్ V1 పాస్ట్ హ్యాబిట్స్ని తెలియజేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ వాంటెడ్, వండరు, హోప్, థింకులను ఎదుటి వారిని మన బుట్టలో వేసుకోవడానికి, అంటే చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళని నటించి ముంచేసేదానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. ఓకే, సో ఇప్పుడు మనం ప్రీవియస్ టెట్ టు డిఎస్ఎల్ ఇచ్చిన కొన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ సంబంధించింది. ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ ఏ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. ఏమడిగాడు? డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. అదే ఏది? పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అన్నాడు. సింపుల్ వాడే ఏమిచ్చాడు? క్లూ ఇచ్చేసాడు. సో చూడండి, ఏది డిస్కంటిన్యూ అయింది అడిగాడు. ఫస్ట్ మనం ఆప్షన్ చూద్దాము. షీ గోస్ టు చర్చ్ అన్నాడు. ఎక్కడెక్కడ డిస్కంటిన్యూ లేదు, అది దట్టు ప్రెసెంట్ టెన్స్ అసలు కాదు. అంటే చూడండి, గోస్ రెగ్యులర్గా జరుగుతుంది, ఎక్కడ డిస్కంటిన్యూట్ లేదు. షీ యూజ్డ్ టు గో టు చర్చ్. నేను చెప్పాను గతంలోని అలవాట్లు యూజ్ టు అంటాము. యూజ్ టు గతంలోని అలవాట్లు. సో గతంలో అలవాటుగా ఉంది అంటే ఇప్పుడు డిస్కంటిన్యూట్ అయిపోయినట్టే కదా, ఇప్పుడు లేనట్టే కదా, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఇంకేమైనా ఉందో అనేసి. షీ వెంట్ టు చర్చ్ లాస్ట్ సండే వెళ్ళింది అంతే. చూడండి, డిస్కంటిన్యూ అంటే ఒకసారి వెళ్ళి వచ్చేస్తే డిస్కంటిన్యూ అంటారు, రెగ్యులర్గా వెళ్తూ ఆగిపోతే డిస్కంటిన్యూ అంటారు. కాబట్టి ఇది కాదు. షీ విల్ ఫ్యూచరు అసలు కానే కాదు. సో కాబట్టి ఫస్ట్ ఇది ఆన్సర్ అవుతుంది. స్వామి చూడు టెక్స్ట్ బుక్ బిట్టు. స్వామి వెంట్ టు ద హోమ్ అండ్ డాష్ దట్ హెడ్ మాస్టర్ హ్యాడ్ బీటెన్ సివియర్లీ. ఏం చెప్పాడు? స్వామి ఎక్స్వెల్ ఫ్రమ్ అవుట్ స్కూల్లో చెప్పాడు కదా, ఆ లెసన్లో మనకి ఏముంది? ఆ స్వామిని వాళ్ళ హెడ్ మాస్టర్ కొడితే అతను ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి చెప్తాడు. ఏమని చెప్తాడు? సెడ్. స్వామి వెంట్ టు హోమ్ అండ్ సెడ్ V2. చూడండి, సేస్ V1 కాదు, హ్యాస్ సెడ్. యాక్చువల్గా వెంట్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ తీసుకోకూడదు. హ్యాడ్ ఇది కూడా పర్ఫెక్ట్ కాదు. సో కాబట్టి స్వామి వెంట్ టు హోమ్ అండ్ సెడ్ దట్ హెడ్ మాస్టర్ బీట్ హిమ్ సివియర్లీ. సో ఇంటికి వెళ్ళి ఏం చెప్పాడు? ఇంటికి వెళ్ళి చెప్పాడు అంతే. ఓకేనా? నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ ఇన్ ద సింపుల్ పాస్ట్ టెన్స్. సో 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఏది సింపుల్ పాస్ట్ అన్నారు చూద్దాం. సింగ్స్ ఉంది, ఇది అసలు కానే కాదు, ఎందుకంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉపయోగిస్తాం. షీ కట్ ద మ్యాంగో. షీ కట్ ద మ్యాంగో. ఓకే, ఇది V2 ఉంది కాబట్టి చూడండి V2 ఇది. ఎందుకు? V1 అన్నదే, V2 అన్నదే, కాబట్టి ఇది తీసుకుందాము. ఐ వాంట్ టు మీట్ యూ.
చూడండి ఐ వాంట్ టు మీట్ యూ ప్రెజెంట్ టెన్సే. ఒకవేళ ఐ వాంటెడ్ టు మీట్ యూ ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంతకుముందు చెప్పాను కదా పొలైట్గా వినమ్రుడు ఉన్నాయి, అది కాదు. నెక్స్ట్ ఈ ట్రైన్స్, ఇది కూడా ఏముంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంది. సో కాబట్టి అది ఏది కాదు, షీ కట్ ద మ్యాంగో అనేది వీటి అవుతుంది. సింపుల్ ఆప్షన్ బేస్డ్గా మనం కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చూస్ ద సెంటెన్స్ ఇన్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఒక 4 సెంటెన్స్లు ఇచ్చి ఏది సింపుల్ పాస్ట్లో ఉందో చూడమన్నాడు. చూద్దాం. షీ హ్యాస్ ఉంది, హ్యాస్ ఉంటే సింపుల్ పాస్ట్ కాదు. షీ వుడ్ డూ హర్ వర్క్, ఇది చూడండి షీ వుడ్ డూ, ఇది కూడా సింపుల్ పాస్ట్ కాదు. ఇక్కడ చూడండి డిడ్ షీ డూ హర్ వర్క్, చూడండి డిడ్ తర్వాత డూ వచ్చింది, డిడ్ డూ తర్వాత డూ వచ్చింది. సో కాబట్టి ఇది కన్ఫర్మ్, ఇది రైట్ ఆన్సర్. డిడ్ షీ డూ హర్ వర్క్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా హ్యాస్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. ఓకే. నెక్స్ట్ ఇందిరా విషెస్, ఇంతకుముందు చెప్పాను ఐ విష్, యూ విష్, షీ విష్, ఇందిరా విష్, దాత్రి విష్ అని ఉంటే ఏమవుతుంది, V2 రావాలా. షీ హ్యాడ్, సో పాస్ట్ టెన్స్లో చూడండి హ్యాజ్ ప్రెజెంట్ టెన్స్ కాదు, డస్ వచ్చింది కాదు, విల్ వచ్చింది ఫ్యూచరు కాదు. సో సింపుల్గా ఒమిట్ చేస్తాం. ఇంకా ఓన్ అండ్ ఓన్లీ ఆన్సర్ హ్యాడ్ తీసుకుంటాం, హ్యాడ్. నెక్స్ట్ వాట్ డాష్ ఎస్టర్డే. సో గతం అంటే గతం గురించి చెప్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా V2 రావాలి. చూద్దాం. వాట్ డిడ్ యూ డిడ్ ఉంది, డిడ్ తర్వాత మళ్ళీ డిడ్ రాకూడదు, రాంగు. విల్లు ఫ్యూచరు, ఎస్టర్డేకి సంబంధమే లేదు. డూ ప్లస్ డూ అసలు కాదు, ఎందుకంటే ఎస్టర్డే కాబట్టి డిడ్ రావాలా. సో డిడ్ ప్లస్ డూ, డిడ్ తర్వాత డూ వచ్చింది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా గతంలో టెట్ డిఎస్సిలో ఈ బిట్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనము ఇక్కడ చూద్దాం. అంటే మరి ఎగ్జాంపుల్స్ అంటే ఇవి ప్రీవియస్ బిట్స్. ద చైల్డ్ డాష్ బై ఎ డాగ్ లాస్ట్ వీక్. క్లూ వర్డ్ ఏముంది ఇక్కడ మనకి, లాస్ట్ వీక్ ఉంది. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవ్రీ వన్ అడిగాడు. ఇక్కడ మనం చూసేట్లేదు చూడండి, లాస్ట్ వీక్ ఉందంటే సింపుల్ పాస్ట్ టెన్స్ ఉండాలి. అంటే మనకి ఏముండాలి ఇక్కడ, V2 రావాలి. ఎక్కడైతే V2 ఉంటుందో మనం దాన్ని తీసుకుంటాం. కాకపోతే ఇక్కడ చూడండి బై ఉంది, బై ఉన్నప్పుడు ఏం రావాలా, బీ ఫామ్ కూడా రావాలి. బీ ఫామ్ ప్లస్ V3 ప్యాసివ్ వాయిస్ కదా, కాబట్టి చూద్దాం. హ్యాస్ చేస్డ్ కాదు, ఎందుకంటే అది మనకి ప్యాసివ్ వాయిస్, బై ఉంది, బీ ఫామ్ రావాలా. ఈజ్ చేస్డ్ ఓకే, కాకపోతే ఇది పాస్ట్ టెన్స్, ఇది బీ ఫామ్ ప్లస్ V3 ఓకే కానీ పాస్ట్ టెన్స్, ఇది కూడా కాదు. నెక్స్ట్ వాస్ చేస్డ్, ఇది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హ్యాడ్ చేస్డ్ కాదు. సో ఆన్సర్ అనేది సి తీసుకుంటాం. ఎందుకంటే చూడండి పాస్ట్ టెన్స్ కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ కాదు, ప్యాసివ్ వాయిస్లో ఇచ్చాడు కాబట్టి పాస్ట్ బీ ఫామ్ ప్లస్ V3 ఇది తీసుకోవాలి. చూడండి ప్యాసివ్ వాయిస్లో కూడా బిట్ అడుగుతున్నాడు. ఐ డాష్ ముంబై 6 times in 2015. సో గతంలో రిపీటెడ్ యాక్షన్స్, పాస్ట్లో పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్, దీని ఏమంటాం మనము పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ కాబట్టి V2 రావాలి ఇక్కడ. విజిట్ V1 కాదు, విజిట్స్ ప్రజెంట్ టెన్స్ కాదు, విజిటెడ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హ్యాడ్ విజిటెడ్ ఇది ప్రజెంట్ టెన్స్ కాదు కాబట్టి కాదు, సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మై బ్రదర్ హ్యాస్ గాన్ టు చెన్నై. మై బ్రదర్ ఎక్కడికి వెళ్ళాడు, చెన్నైకి వెళ్ళాడు. నెక్స్ట్ క్వశ్చన్ వెన్ డాష్ టు చెన్నై అంటే క్వశ్చన్ ఏమడగల, అతను చెన్నైకి ఎప్పుడు వెళ్ళాడు అని అడగాల. అంటే గతంలో కదా. చూడండి హ్యాస్ ఉంది, అసలు ఇది పాస్ట్ టెన్స్, ఇది ప్రజెంట్ టెన్స్, ఇది యాక్చువల్గా పాస్ట్ టెన్స్, వెళ్ళిపోయాడు కాబట్టి. ఇక్కడ కూడా ప్రజెంట్ టెన్స్కి సంబంధించి ఉంది కాదు. వెన్ డిడ్ హీ గో ఇది రైట్. చూద్దాం హ్యాడ్ ఉంది, హీ గాన్ ఉంది, అసలు ఇది సంబంధం లేదు. ఎందుకంటే చూడండి మా బ్రదర్ చెన్నైకి వెళ్ళాడు, ఏమడతాం మనము వెన్ డిడ్ హీ గో ఎప్పుడు వెళ్ళాడు. సో కాబట్టి ఇది సి అనేది రైట్ ఆన్సర్. డిడ్ ప్లస్ V1 ఓకే. నెక్స్ట్ నజీర్ అండ్ ఉమేష్ డాష్ ఫర్ ఏ మూవీ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది మన కీవర్డ్ ఉంది, టైం ఇండికేటర్ ఉంది, అంటే ఇక్కడ మనకి ఏం రావాలా, V2 రావాలా. ఓకేనా. కాబట్టి ఇక్కడ చూడండి గేవ్ రైటే, కాకపోతే చూడండి గాన్ ఇది రాంగ్. హ్యాస్ గాన్ రాంగ్, ఎందుకంటే ఎస్టర్డే కదా సింపుల్ పాస్ట్ ఉండాలి మనకి. వెంట అనేది పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, హ్యాడ్ గాన్ కూడా కాదు. చూడండి నజీర్ అండ్ ఉమేష్ నిన్న సినిమాకి వెళ్ళారు, వెంట సింపుల్ పాస్ట్ టెన్స్ సరిపోతుంది. నెక్స్ట్ ఐ లాస్ట్ మై పెన్సిల్. నేను చూడండి లాస్ట్ V2 ఆల్రెడీ వాడు హింట్ ఇచ్చాడు మనకి, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అని. అందుకే నేను చెప్పాను వెర్బ్ను కనిపెట్టండి అని. ఐ లాస్ట్ మై పెన్సిల్
హ్యావ్ యూ సీన్ ఇట్ ఎనీవేర్, మీరు ఎక్కడైనా చూసారా అని అడిగాడు. నో ఐ హ్యావ్, నేను చూడలేదు. వెన్ డాష్ ద పెన్సిల్, అంటే నువ్వు వెన్ డిడ్ యూ లాస్, నువ్వు ఎప్పుడు దారిపోయావు నేను చూడలేదు. యూ యూజ్డ్ లాస్ట్, వెన్ యూ యూజ్డ్ లాస్ట్ కాదు, అంటే వెన్ అన్న తర్వాత బీ హెల్పింగ్ వర్బ్ రావాలి కదా డైరెక్ట్గా, కాబట్టి ఇది కాదు. వెన్ హ్యావ్ యూ కాదు, వెన్ లాస్ట్ కాదు. సో కాబట్టి దీనికి ఆన్సర్ వస్తుంది వెన్ డిడ్ యూ లాస్. ఏమని అడిగాడు? ఐ హ్యావ్, నేను చూడలేదు. వెన్ డిడ్ యూ లాస్, నేను చూడలేదు. నువ్వు ఎప్పుడు లాస్ అయినావు అంటే నువ్వు ఎప్పుడు దారిపోసుకున్నావు అని అడిగాడు. ఏమడిగాడు? నేను చూడలేదు, సారీ, అయ్యో ఎప్పుడు దారిపోయింది అని అడిగాడు. సో డిడ్ ప్లస్ ఎక్కడది, సో ఇది రైట్ ఆన్సర్. డిడ్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఎ వెర్బ్ అండ్ నౌన్. ఏ పదాన్ని మనం వెర్బ్గా నౌన్గా ఉపయోగించలేము అని అడిగాడు. చూడండి, డిసైడ్ వెర్బు డెసిషను నౌను, ఇది కాదు. ఇదే చూడండి, దీన్ని ఉపయోగించలేము. డ్యాన్స్ ఉపయోగించవచ్చు. ఐ లైక్ డ్యాన్స్, షీ డ్యాన్స్ వెల్, లేదా వీ డ్యాన్స్ వెల్, సరిపోతుంది. ఇది వెర్బుని నౌన్గా ఉపయోగించవచ్చు. డ్రింక్, డోంట్ డ్రింక్ అనేది వెర్బు. హీఈస్ ఏ డ్రింకర్, లేదా హీ లైక్స్ డ్రింక్. లేదా కూల్ డ్రింక్ అంటే అప్పుడు డ్రింక్ అయిపోతుంది కదా నౌను. సో ఇది కూడా నౌన్గా ఉపయోగించవచ్చు, వెర్బ్గా ఉపయోగించవచ్చు. స్టాప్ అనేది బస్ స్టాప్లో స్టాప్ అనేది నౌను, బస్ సబ్జెక్ట్ అవుతుంది. స్టాప్ హియర్ అన్నప్పుడు స్టాప్ అనేది వెర్బ్ అవుతుంది. సో నౌన్గా వెర్బ్గా మనం దీన్ని ఉపయోగిస్తున్నాం. సో కేవలం ఇది మాత్రం ఉపయోగించలేదు, ఎందుకంటే డిసైడ్ అనేది వేరు, డెసిషన్ అనేది వేరు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది, ఏ ఆన్సర్ అవుతుంది. ఇట్స్ టైమ్ యూ డాష్ టు బెడ్, ఆల్రెడీ మీకు చెప్పిన ఇట్స్ టైమ్, ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ అబౌట్ టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్ వస్తే V2 ఉపయోగించాలనేసి. సో ఆప్షన్లో ఏది V2 ఉంటే అదే. చూడండి, గో V1 కాదు, వెంట్ V2 రైటే. చూద్దాం ఇంకేమైనా ఉందా అనేసి. విల్లు కాదు, ఫ్యూచరు. హ్యాడ్ కాదు, సో ఆన్సరు వెంట్. నెక్స్ట్ చూద్దాం. రామన్ డాష్ హిస్ డిస్కవరీ ఆన్ March 16, 1928. ఎప్పుడు పర్టికులర్ ఇయర్ స్పెసిఫిక్గా నీకు టైం ఇండికేటర్ చేశాడు, అప్పుడు ఏంది అనౌన్స్ చేశాడు అని. అంటే V2 రావాలి ఇక్కడ, మనకి V2 రావాలి. ఎక్కడ చూద్దాం. అనౌన్స్డ్, ఇది ఓకే. ఇంకేమైనా ఆప్షన్ ఉన్నా చూద్దాం. హ్యాజ్ అంటే ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది కాబట్టి కాదు. విల్లు ఫ్యూచర్ కాబట్టి ఇది కూడా సంబంధం లేదు. ఇక్కడ కూడా విల్లు ఉంది కాబట్టి అస్సలు సంబంధం లేదు. ఇదే డెడ్ ఈజీ బిట్టు, డైరెక్ట్ బిట్టు, అనౌన్స్డ్. సో ఇలా గతంలో మనకి సింపుల్ పాస్ట్ పైన ఈ బిట్లు ఇచ్చారు. సో నేను చెప్పిన క్లాస్ ప్రకారం దానికి అనుగుణంగా దానికి అవగాహన చేసుకొని ఈ బిట్లన్నీ మీరు సమాధానం ఈజీగా చేయగలిగారు. సో ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం చూద్దాం. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఒకసారి మనం చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్, చూడండి పాస్ట్ అంటే ఉంది పాస్ట్ బీ ఫామ్. ఏం ఉపయోగించాలి? బీ ఫాము. పాస్ట్ బీ ఫామ్ ఏది? వాస్ కానీ వెర్ కానీ అక్కడే ఉంది. నెక్స్ట్ కంటిన్యూస్ అంటే ఏం ఉపయోగించాలి మనకి? V4 అంటే V1 ప్లస్ ING. నెక్స్ట్ ఆబ్జెక్ట్, సబ్జెక్టు, పాస్ట్ బీ ఫాము, V4 ఆబ్జెక్టు. మనం ఆ స్ట్రక్చర్లో మనకి ఉండాలి. సో చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది గతంలో ఒక పని జరుగుతూ ఉంది అంటే షార్ట్, జరుగుతుంది కాదు, జరుగుతున్నప్పుడు అనే సందర్భంలో మనం పాస్ట్ కంటిన్యూస్ని ఉపయోగిస్తాము. సో వీటికి సంబంధించి మనం కొన్ని పాయింట్స్ చూద్దాము. వెన్, వైల్, గతంలో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అని చెప్పడానికి వెన్, వైల్ మనము ఉపయోగిస్తాము టైం ఇండికేటర్ లాగా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, అట్ దిస్ టైం లేదా అట్ దట్ టైం లా ప్రక్కన, వాటి పక్కన ఏమొచ్చిందంటే చూడండి పాస్ట్ టైం ఇండికేటర్. సో అట్ దిస్ టైం, అట్ ద టైం తర్వాత పాస్ట్ టైం ఇండికేటర్ ఉండాలి. అదేవిధంగా చూడండి దెన్, నెక్స్ట్ దెన్ కూడా ఉపయోగిస్తాం. నెక్స్ట్ టైము, ఫర్ ఎగ్జాంపుల్ 5 o'clock,
ఓకే 5 o'clock లేదా ఎనీ టైం 7 o'clock. సో వీటి తర్వాత మనకేమన్నా పాస్ట్ టైం ఇండికేటర్ ఉండాలి. సో ఏదైనా కానీ పాస్ట్ టెన్స్లో మనం చెప్పింది ముఖ్యంగా టైం ఇండికేటర్ పైన ఆధారపడుతుంది, ఎందుకంటే అది గతం అని మనకు సూచించాలి కాబట్టి టైం ఇండికేటర్ పైన మనకి ఆధారపడుతుంది. సో ఒకసారి మనం చూసినట్టయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఏం చేస్తాము, గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు అనే సందర్భంలో ఉపయోగిస్తాము. సో దీనికి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సబ్జెక్టు ప్లస్ పాస్ట్ బీ ఫాము ప్లస్ V4. చూడండి V4 ఉంటే బీ ఫామ్ ఉండాలి ఖచ్చితంగా కంటిన్యూస్ సూచించడానికి. నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇలా ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే గతంలో వెన్ కానీ వైలు. గతంలో చూడండి ఇంకొకటి, ఒక గతంలో 2 పనులు జరిగినప్పుడు ఒకటేం చేస్తుంది కంప్లీటెడ్ యాక్షన్, ఒకటేముంటుంది కంప్లీట్ యాక్షను, రెండోది వచ్చి ఇన్కంప్లీట్ యాక్షను, మూడోది ఏముంటుంది బోత్ ఆర్ కంప్లీటెడ్. బోత్ ఆర్ ఇన్కంప్లీటెడ్ అంటే ఇన్కంప్లీట్ అంటే 2 జరుగుతున్నాడు. సో ఒక జరిగిన యాక్షను ఒక ఇన్కంప్లీట్ యాక్షన్ అనవచ్చు, అంటే ఒక జరిగిన యాక్షను ఒకటి జరుగుతున్న యాక్షన్ కానీ లేదా 2 జరుగుతున్న యాక్షన్లు కానీ ఉండొచ్చు. ఓకేనా, ఇలా మనకి ఉంటాయి. సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూద్దాం. I was eating my breakfast when you came to my house. చూడండి I was eating my breakfast when you came to my house. సో చూడండి when you came to my house, ఇక్కడ చూడండి when you came to my house అంటే V2, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు. చూడండి ఏముంది, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను, I was eating my breakfast. ఎప్పుడు when you came to my house అంటే నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ తింటూ ఉన్నాను. సో ఇదేం చేస్తుంది, ఒక కంప్లీటెడ్ యాక్షన్. ఇదేమైంది కంప్లీటెడ్ యాక్షన్, వెన్ ఉపయోగించాం కంప్లీటెడ్ యాక్షన్ జరిగిపోయింది. అదేవిధంగా ఇంకోటి ఏముంది ఇన్కంప్లీట్ యాక్షన్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్ ఇప్పుడు జరుగుతుంది అంటే అప్పుడు జరుగుతున్నప్పుడు. సో చూద్దాం, నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నేను భోంచేస్తూ ఉన్నాను. ఓకే, అది ఒకవేళ 2 మనకి కంటిన్యూస్ ఉందనుకోండి, 2 కంటిన్యూస్, అది కూడా ఒకసారి చూద్దాం. when I was dancing my sister was singing. when I was dancing my sister was singing. చూడండి అంటే నేను ఇక్కడ ఏం చెప్తుంది, when I was dancing అంటే పాస్ట్ బీ ఫాము ప్లస్ V4. when I was dancing నేను అప్పుడు డాన్స్ చేసేటప్పుడు ఏం చేసింది, మై సిస్టర్ వాజ్ సింగింగ్ పాస్ట్ బీ ఫాము V4 అంటే గతంలో ఏం చేస్తుంది, ఇక్కడ 2 పనులు. ఇక్కడ ఫస్ట్ ఇందులో ఏం చూసాము, ఒక కంప్లీటెడ్ యాక్షన్ చూసాము, ఇక్కడ ఒక ఇన్కంప్లీట్ అంటే ప్రాసెస్ ఉన్న యాక్షన్లో చూసాము. కానీ ఈ ఎగ్జాంపుల్ ఏం చూసాము, బోత్ ఆర్ ఇన్కంప్లీట్ అంటే బోత్ ఆర్ జరుగుతున్న పనులు. అప్పుడు గతంలో when I was dancing my sister was singing, నేను అప్పుడు పాట పాడుతూ ఉన్నప్పుడు మా సిస్టర్ డ్యాన్స్ చేస్తూ ఉన్నింది, లేదా నేను డ్యాన్స్ చేస్తున్నప్పుడు మా సిస్టర్ పాట పాడుతూ ఉన్నింది. సో ఇలా మనకి ఒక గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు మరియు ఒకటి జరిగిపోయినప్పుడు అనే సందర్భంలో దీనిని ఉపయోగిస్తాము, లేదా 2 జరుగుతూ ఉన్నప్పుడు అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. The sun was shining at noon. The sun was shining at noon. Then I went home. సో మరి చూసండి ఏముంది ఇక్కడ, ద సన్ వాజ్ షైనింగ్ పాస్ట్ బిఫాము V4. ద సన్ వాజ్ షైనింగ్ అట్ నూన్. దెన్ అప్పుడు చూడండి, దెన్ కీవర్డ్ ఇచ్చిన నేను. దెన్ అంటే అప్పుడు, ఆ సమయంలో. ఐ వెంట్ హోమ్ ఎప్పుడు చూడండి, ఐ వెంట్ హోమ్ ఎప్పుడు,
ద సన్ వాస్ షైనింగ్ అట్ నూన్, సూర్యుడు బగబగా మండుతున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. వెంట అనేది V2. ఇది కంటిన్యూస్ టెన్స్. చూడండి సేమ్ ఇక్కడ రూలు. ఒకటి కంప్లీట్ యాక్షన్ ఐ వెంట్ హోమ్, రెండోది ఇది ఇన్కంప్లీట్ లేదా ఆన్ గోయింగ్ యాక్షన్, అప్పుడు జరుగుతున్నది యాక్షన్. సో ద సన్ వాస్ షైనింగ్ అట్ నూన్ దెన్ ఐ వెంట్ హోమ్ అంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళామంటే ద సన్ వాస్ షైనింగ్ అట్ నూన్. సో సూర్యుడు బగబగా మండుతున్నాడు వేడికి, ఆ సమయంలో నేను ఇంటికి వెళ్ళాను. సో ఇలా మనకి ఒక పాస్ట్లో మనం కంటిన్యూస్ టెన్స్ మనము ఉపయోగించడం జరుగుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ డాష్ drink coffee at 6 o'clock yesterday. I dash drink coffee at 6 o'clock yesterday. ఓకే, సో ఇక్కడ చూసినట్టే మనము అర్థం చేసుకోవచ్చు ఈజీగా. చూడండి మీకు చెప్పాను క్లాక్ టైము 5 o'clock, 6 o'clock, 7 o'clock అలా. ఓకేనా, ఆ విధంగా వచ్చి ఏముంది దాని తర్వాత చూడండి. దాని తర్వాత ఏముంది పాస్ట్ టైం ఇండికేటర్ ఎస్టర్డే అంటే చూడండి ఆ సమయంలో ఏం చేస్తున్నాను నేను డ్రాంక్ అను, ఆ సమయంలో నేను ఏం చేస్తున్నాను డ్రింక్, ఐ వాస్ డ్రింకింగ్. సింపుల్ పాస్ట్లో ఉపయోగించాలి, సారీ పాస్ట్ కంటిన్యూస్. సో సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలా పాస్ట్ బిఫామ్ ఐ వాస్, ఐ తర్వాత పాస్ట్ బిఫామ్. నెక్స్ట్ ఏం రావాలా V4 రావాలి. ఐ వాస్ డ్రింకింగ్ కాఫీ అట్ 6 o'clock yesterday. సో ఈ సమయం నేను 6 గంటలకు నేను ఏం చేస్తున్నాను కాఫీ తాగుతూ ఉన్నాను అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగిస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. వి డాష్ స్టడీ హియర్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ ఈ సమయంలో మేము ఇక్కడ చదివాము అంటామా, చదువుతూ ఉన్నాము అంటామా, తెలుగులో అయినా కూడా చదువుతూ ఉన్నాం. సో అంటే చూడండి సరే ఆ వదిలేద్దాం. అట్ దిస్ టైం లాస్ట్ ఇయర్, అట్ దిస్ టైం తర్వాత మనకి పాస్ట్ టైం ఇండికేటర్ ఉంది. సో చూడండి అట్ దిస్ టైము, దాని తర్వాత ఏముంది పాస్ట్ టైం ఇండికేటర్ ఉంది, దాని పక్కనే ఉంది పాస్ట్ టైం ఇండికేటర్ ఉంది, అంటే ఇది గతంని సూచిస్తూ ఉన్నది. కాబట్టి చూడండి వి డాష్, చూడండి వి అనే ఇప్పుడు ఆ క్లూ వర్డ్ మనకి ఏం తెలియజేస్తుంది, ఈ సెంటెన్స్ను పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించు అని చెబుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తాము వి డాష్, చూడండి ఇక్కడ ఏం చేస్తాము సబ్జెక్ట్ వి తీసుకున్నాము, పాస్ట్ బిఫాము వి వేర్ స్టడీయింగ్, ఎందుకు V4 వి వేర్ స్టడీయింగ్ హియర్ అట్ దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ అని మనము చూస్తాము. సో ఇలా పాస్ట్ కంటిన్యూస్ మనకి ఏం చెప్తుందంటే గతంలో ఒక పని జరుగుతున్నప్పుడు లేదా జరుగుతూ ఉన్నది నేను ఈ పని చేశాను అనేసి. సో ఇలాంటి సందర్భంలో మనము చూద్దాము. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. While I was singing when you called me, while I was singing when you called me. చూడండి సో చూడండి వైల్ని మనం చూడండి వైల్ని దేనికి ఉపయోగిస్తున్నాము కంటిన్యూస్ యాక్షన్ వైల్ ఐ వాస్ సింగింగ్ వెన్ యూ కాల్డ్ మీ. సో చూడండి ఇక్కడ వెన్ అనేది మనం దేనికి ఉపయోగిస్తున్నాము కంప్లీటెడ్ యాక్షన్, వైల్ ఐ వాస్ సింగింగ్ వెన్ యూ కాల్డ్ మీ. సో నేను పాట పాడుతూ ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసావు, లేదా వైల్ ఐ వాస్ సింగింగ్ యూ కాల్డ్ మీ. సో నువ్వు పిలిచినప్పుడు నేను ఏం చేస్తాము పాట పాడుతూ ఉన్నాను. సో వెన్ని మనం ఏం చేస్తాము కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్న యాక్షన్లకి వైల్ని జరుగుతూ ఉన్న యాక్షన్లకి వెన్ని మనము ఏం చేస్తాము జరిగిపోయిన యాక్షన్లకు కూడా మనము ఉపయోగించడం జరుగుతుంది. సో మరికొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇప్పుడు కొన్ని ప్రీవియస్ బిట్స్ మరియు టెక్స్ట్ బుక్ బిట్స్ మనం ఒకసారి చూద్దాము. ఎలా ఇచ్చాడో వాటికి మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ ఎంతవరకు ఉపయోగపడిందో ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఎస్టర్డే స్టార్టింగ్లోనే మనకు కీవర్డ్ ఇచ్చాడు ఏమనేసి పాస్ట్ టెన్స్ అనేసి. ఓకే పాస్ట్ టెన్స్. అట్ దిస్ టైం మరొక కీవర్డ్ ఇచ్చాడు. సో అట్ దిస్ టైం తర్వాత పాస్ట్ టైం ఇండికేటర్ ఉంది కాబట్టి 100% ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే మనం వచ్చాం చూద్దాం. ఆల్ ఆఫ్ అస్, ఇక్కడ బ్లాంక్ ముందు ఏముంది ఇక్కడ ప్లూరల్ ఉంది. సో ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలి. ఓకే ఎస్టర్డే అట్ దిస్ టైం ఆల్ ఆఫ్ అస్ ద క్రికెట్
మ్యాచ్ డాష్ క్రికెట్ మ్యాచ్. సో ఎస్టర్డే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, నిన్న ఈ సమయంలో మేమందరూ మ్యాచ్ చూస్తూ ఉన్నాము. సింపుల్. సో ఇప్పుడు చూద్దాం, అంటే ప్లూరల్ ప్లస్ ఇంఫామ్ రావాలి, అంటే పాస్ట్ బీఫామ్. వెర్ ప్లస్ ఇంఫామ్ రావాలి, ఎందుకంటే ఇక్కడ ప్లూరల్ ఉంది కాబట్టి. అంటే ఆల్ ఆఫ్ అస్, అందరూ, వన్ ఆఫ్ అస్ కాదు, ఆల్ ఆఫ్ అస్ కాబట్టి ఏం చేసుకోవాలా, వేర్. ఓకేనా, వేర్ ప్లస్ V4 ఎక్కడ ఉందో అది ఆన్సర్ అవుతుంది. వాస్, చూడండి వాస్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వేర్ వాచింగ్, సో ఇది కరెక్ట్గా సూట్ అయింది. పోనీ ఇంకేమైనా చూద్దాం, మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారేమో అనేసి. హ్యావ్ బీన్ వాచింగ్, హ్యావ్ బీన్ కాదు. వాచ్డ్ అసలు కాదు. సో వేర్ వాచింగ్ అనేది మనకి కరెక్ట్గా సెట్ అయింది. సో ఇది మనం అన్ని ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది, అదే ఎగ్జామ్స్ ప్రీవియస్లో ఇవ్వడం కూడా జరిగింది. సో క్లియర్గా మనం చెప్పుకున్నాం. వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, సో చూడండి వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో చూడండి వన్, ఇది మళ్ళా కాన్ కార్డ్, ఇది చూసారా, కాన్ కార్డ్ అనేది హీరో. గ్రామర్లో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, చెప్పాను కదా. ఏ డిఎస్సి మీరు చూసుకున్నా, రాబోయే డిఎస్సి కానీ జరిగిన డిఎస్సీలో కానీ కాన్ కార్డులోంచి బిట్టు లేకుండా ఉండదు. సరే, వైల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ డాష్ ఇట్ బిగాన్ టు రైన్. చూడండి మనం ఏం చేయాలంటే, చూడండి వైల్, వైల్ ఎప్పుడు ఉపయోగిస్తాము, పాస్ట్ కంటిన్యూస్లో ఉపయోగిస్తాము ఒకటి. నెక్స్ట్ వన్ ఆఫ్ అజ్ అంటే నాకున్న ఫ్రెండ్స్లో ఒకడు కాబట్టి ఇది సింగులర్ తీసుకోవాలా, కాన్ కార్డ్ రూల్ ప్రకారం ఇక్కడ సింగులర్ తీసుకోవాలా, ప్లస్ కంటిన్యూస్. సింగులర్ అంటే పాస్ట్ బీఫాము, సింగులర్ బీఫాము ప్లస్ V4 రావాలా. సో అలా ఏదైతే ఉందో అది ఆన్సరు. ఓకే చూద్దామా, వాస్ ప్లేయింగ్. సో చూడండి సింగులర్ వెర్బ్ తీసుకున్నాము ప్లస్ V4 ఉంది, ఇది రైట్ ఆన్సర్. చూద్దాం ఇంకేమైనా ఉందా ఏమనేసి. వేర్, ఇది ప్లూరల్, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చారు. కాన్ కార్డ్ రూల్ ప్రకారం మనకు తెలుసు, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్ ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ప్లూరల్ ఉన్నప్పటికీ సింగులర్ తీసుకోవాలని. కానీ ఫ్రెండ్స్ ఉంది, వేర్ అని ప్లూరల్ తీసుకుంటారు కాబట్టి మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ ఆప్షన్ ఇచ్చాడు, ఇది కాదు. నెక్స్ట్ చూద్దాం, హ్యావ్ ప్లేయిడ్, అసలు V4 లేదు, ఇక్కడ కూడా V4 లేదు. సో కాబట్టి మనం ఏదైతే అనుకున్నామో ఫస్ట్ వన్నే రైట్ ఆన్సర్. సో చాలా సింపుల్గా ఎందుకు చూసారా, మనం ఏదైతే డిస్కస్ చేసామో అది ప్రీవియస్ బిట్లో కానీ టెక్స్ట్ బుక్ బిట్లో కానీ మనకి అప్లై అవుతున్నాయి, మనం చేయగలుగుతాం, అంటే మనం బాగా నేర్చుకున్నామని అర్థం. నెక్స్ట్ చూద్దాం, ఇట్ వాజ్ రైనింగ్. చూడండి ఏమన్నాడు, ఒక కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చాడు, అంటే జరుగుతుంది, ప్రాసెసింగ్ సెంటెన్స్. ఇట్ వాజ్ రైనింగ్, ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఒక సెంటెన్స్లో గతంలో ఒక పని జరిగిపోయింది అంటే ఇంకోటి జరుగుతూ ఉంది అని, లేదా ఒకటి జరుగుతూ ఉంది అంటే ఇంకోటి జరిగిపోయిందని, లేదా ఇంకోటి ఏం చెప్పాను, రెండూ జరుగుతూ ఉన్నప్పుడు అనేసి. కానీ మనం ఆ సెంటెన్స్ కూడా మనం ఒకసారి పూర్తిగా చదవాలా, చూద్దాం. ఇట్ వాజ్ రైనింగ్ వెన్ వి డాష్ ద స్టేషన్. సో చూడండి, వెన్ వి డాష్ ద స్టేషన్, ఇక ఆప్షన్లో చూస్తే మనము ఎక్కడా కూడా రెండూ జరుగుతుంది అంటే ఇక్కడెక్కడ కూడా V4 ఇవ్వలేదు. సో మనం బతికిపోయాం, ఎటువంటి కన్ఫ్యూజను లేదు. సో కాబట్టి ఏముంది, ఒకటి కంటిన్యూస్ అంటే ప్రాసెస్లో ఉండే యాక్షన్ ఉంటే ఇంకొకటి ఏమి ఉండాలా, కంప్లీటెడ్ యాక్షన్ ఉండాలా. అంత సింపుల్గా అసోసియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ మనకి మళ్ళీ కంటిన్యూస్ ఉంటే మనం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటామేమో, కన్ఫ్యూజ్ అక్కడ కూడా అవసరం, ఎందుకులా రెండు కంటిన్యూస్ ఉపయోగించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇబ్బందులు. సో ఇక్కడ వెరీ సింపుల్ బిట్ ఇది, ఒకటి ప్రాసెస్లో ఉండే యాక్షను, రెండు కంప్లీటెడ్ యాక్షన్ అంటే V2 ఉండాలా. ఇక ఎక్కడ V2 ఉంటే అదే తీసుకుంటాము. రీచ్ కాదు V1, రీచ్డ్ 100% రైటు, రీచెస్ సింపుల్ కాదు, హ్యాడ్ రీచ్డ్ అవసరం లేదు. సో చాలా సింపుల్గా మనం చూడండి ప్రీవియస్ బిట్లు మనం ఎంత సింపుల్గా రాస్తున్నాం. ఎలా రాస్తున్నాము, మనం ఇంతకుముందు చెప్పుకున్న క్లాస్ ద్వారా రాస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ బిట్లు చూద్దాం. ఇవి ప్రీవియస్ బిట్లు, ఇవి టెక్స్ట్ బుక్ బిట్లు చూద్దాం. వెన్ ద మర్చెంట్ డాష్ స్లీప్, చూడండి వెన్ ద మర్చెంట్, ఇది చూద్దాం, ఇది కంప్లీటా ఇన్కంప్లీటా మనం చూద్దాం. డాష్ సమ్ వన్ ఎంటర్డ్, సింపుల్ క్లో చూడండి ఏమన్నాడు, సమ్ వన్ ఎంటర్డ్, అక్కడ V2 ఇచ్చేసాడు. సమ్ వన్ ఎంటర్డ్ అంటే ఒక V2 వచ్చేసింది, అంటే ఒక V2 వచ్చిందంటే ఇంకోటి ఎలా ఉండాలా, కంటిన్యూస్లో ఉండాలా. సింపులా, ఇంకోటి ఎలా ఉండాలా, కంటిన్యూస్లో ఉండాలా. సో కంటిన్యూస్లో ఉంది కాబట్టి వెన్ ద మర్చెంట్, సో మర్చెంట్ అనేది ఏది, సింగులర్ సబ్జెక్టు కాబట్టి మనకి ఏముండాలా, సింగులర్ బీఫామ్ ఉండాలా, అంటే వాస్ తీసుకోవాలా. మర్చెంట్ వాస్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనకి ఏముండాలి, సెక్షన్ ప్రకారము V4 ఉండాలి కాబట్టి స్లీపింగ్. ఓకే, వెన్ ద మర్చెంట్ వాస్ స్లీపింగ్ సమ్ వన్ ఎంటర్డ్ హిస్ రూమ్ క్వైట్లీ. సో చూసారా ఎంత సింపుల్గా ఉంది బిట్స్. ఓకేనా. ఇంకోటి చూద్దాం. దే డాష్ ఈట్ అట్ ద రెస్టారెంట్ వెన్ ఐ మెట్, మళ్ళీ అద్భుతమైన క్లూ చూడండి. వెన్ ఐ మెట్ అంటే ఇక్కడ ఒక V2 ఇచ్చేశారు. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1 చూడండి 1 2 ఒక సెంటెన్స్లో పాస్ట్ కంటిన్యూస్ అయితే పాస్ట్
కంటిన్యూస్ టెన్స్ అయితే ఏముండాలి, ఒకటి వచ్చి V2 ఉండాలి, రెండోది వచ్చి B ప్లస్ V4 ఉండాలి. ఒకటి ఇది ఉంటే ఒకటి ఉండాలి. ఓకేనా, కన్ఫామ్గా ఉండాలి, ఉంటుంది. లేదా రెండు B ప్లస్ V4 మళ్ళీ ఇంకోటి ఉండాలా, B ప్లస్ V4 ఉండాలి. అర్థమైందా? ఒకటి కంప్లీటెడ్ యాక్షను, ఒకటి ప్రాసెసింగ్ యాక్షను, లేదా రెండు ప్రాసెసింగ్ యాక్షన్లు. ఒకటి కంప్లీటెడ్, ఒకటి ప్రాసెసింగ్, రెండు ప్రాసెసింగ్లు ఉండాలి. సో కానీ మనకి వెరీ సింపుల్ ఇవి. ఆల్రెడీ వాడే ఏమిచ్చాడు జరిగిపోయింది అని ఇచ్చాడు. సో ఆల్రెడీ ఒకటి జరిగిపోయిందంటే ఇంకోటి ఏం బ్యాలెన్స్ ఉంది, జరగాల్సింది బ్యాలెన్స్ ఉంది. కాబట్టి సింపుల్. చూడండి మన ఈ ఆప్షన్ ప్రకారము ది డాష్ అట్ ద రెస్టారెంట్ వెన్ ఐ మెట్ హిమ్ అంటే మనం ఏం చేస్తున్నాము, మేము కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్రాకెట్లో ఈట్ ఉంది. సరే, ఒక 1 by 1 స్ట్రక్చర్ ప్రకారం చూద్దాము. దే అనేది ఏది ప్లూరల్ సబ్జెక్ట్, అవునా? ఈ ప్లూరల్ సబ్జెక్ట్కి మనం ఏం బీ ఫామ్ ఉపయోగిస్తాము, వాసా వెర్రా వెర్, దే వేర్. నెక్స్ట్ బ్రాకెట్లో ఏముంది, ఈట్ ఉంది. సో ఈట్కి నెక్స్ట్ మనకి ఏం రావాలా, V4 రావాలా. సో కాబట్టి ఈటింగ్, దే వేర్ ఈటింగ్ అట్ ద రెస్టారెంట్ వెన్ ఐ మెట్ హిమ్. సో మేము అతను కలిసినప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు రెస్టారెంట్లో తింటూ ఉన్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ద చిల్డ్రన్ డాష్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అందులో ఏమైనా క్లూ వర్డ్ దొరుకుతుందా చూడాలా. చూద్దాం. ద చిల్డ్రన్ డాష్ ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రైన్డ్. సూపర్. ఒకటేముంది ఇక్కడ V2 అంటే జరిగిపోయిన యాక్షన్ ఉంది కాబట్టి ఇంకొకటి ఏముంటుంది, పాస్ట్ కంటిన్యూస్లో జరగాల్సిన ఉంటుంది. సో మన క్లూ వర్డ్ లేదు ఇక్కడ, వెన్ వైల్. సో కాబట్టి ఇది జరగాల్సిన యాక్షన్ ఉంది కాబట్టి ద చిల్డ్రన్ అదేది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ బీ ఫామ్ ఉండాలి. ఏది వెర్, ద చిల్డ్రన్ వెర్. ప్లేకి V4 ఏది, V4 కదా ఉండాల్సి నెక్స్ట్ మనకి. కాబట్టి V4 ఏది ప్లేయింగ్. ద చిల్డ్రన్ వేర్ ప్లేయింగ్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వెన్ ఇట్ రైన్డ్ లాస్ట్ ఈవినింగ్. సో చాలా సింపుల్ మనకి. ఇంకోటి చూద్దాం. రాజూస్ ఫాదర్ మెట్ విత్ యాక్సిడెంట్. ఇక్కడ కూడా చూడండి, మెట్ V2 ఇచ్చాడు. రాజూస్ ఫాదర్ మెట్ విత్ యాక్సిడెంట్ అంటే రాజూస్ ఫాదర్కి యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, ఆల్రెడీ ఒకటి కంప్లీట్ ఇచ్చాడు కాబట్టి చూడు, ఒకటి కంప్లీట్ ఇచ్చాడు, ఇంకోటి ఏం చేయాలా, ప్రాసెసింగ్లో ఉండాలా. అదేముంటే చూద్దాము. మనకి ఏముంది, వైల్ కూడా ఉంది. వైల్ అంటే జరుగుతున్నప్పుడు. చూడండి, వైల్ అంటే చూడు, ఇంకొకటి చెప్తాను మీకు నేను. వైల్ అనేది 100% ఏముండాలి, కంటిన్యూస్ ఉండాలి. వైల్ ఉంటే వైల్ తర్వాత 100% క్లూ, వైల్ తర్వాత 100% కంటిన్యూస్ ఉండాలి. అదే వెన్ తర్వాత కంటిన్యూస్ ఉండొచ్చు, లేదా కంప్లీట్ యాక్షన్ కూడా ఉండొచ్చు. ఓకేనా? చూడండి ఒకసారి. వైల్ వచ్చినప్పుడు ఏమి ఉండాలి ఇక్కడ, వైల్ వచ్చినప్పుడు కేవలము 100% ఏమి ఉండాలా, ప్రాసెసింగ్ యాక్షన్ అంటే కంటిన్యూస్ యాక్షన్ ఉండాలా. అదే వెన్ వచ్చినప్పుడు ఏమి ఉండొచ్చు అంటే రెండు ఉండొచ్చు, ఒకటి కంటిన్యూస్ యాక్షన్ అని ఉండొచ్చు, లేదా కంప్లీటెడ్ యాక్షన్ అని ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్. చూడండి మీరు, మనకి పాస్ట్ కంటిన్యూస్లో మనం వెన్ వైల్ ఉపయోగిస్తాము. వైల్ వచ్చినప్పుడు 100% ఏముంటుంది, కంటిన్యూస్ ప్రాసెసింగ్ యాక్షనే ఉంటుంది, జరుగుతున్న యాక్షనే ఉంటుంది. బట్ కానీ వెన్ వచ్చినప్పుడు ఏముంటుంది, కంప్లీటెడ్ యాక్షన్ ఉండొచ్చు, లేదా కంటిన్యూస్ యాక్షన్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ చూద్దాం. వైల్ ఇంకా కంటిన్యూసే ఉండాలా కాబట్టి వైల్ హీ. చూడండి, ఇది పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి మన మైండ్లో పాస్ట్ కంటిన్యూస్ సెక్షన్ రావాలా. హీ అనేది సబ్జెక్టు. నెక్స్ట్ ఏముంది, పాస్ట్ బీ ఫామ్ వాస్, ఎందుకు సింగులర్ కాబట్టి వాస్. నెక్స్ట్ క్రాస్కి V4 ఏది క్రాసింగ్, వెన్ హీ వాస్ క్రాసింగ్ ద రోడ్. ఏమైంది అక్కడ, యాక్సిడెంట్ అయ్యింది. సింపుల్, చాలా చాలా ఈజీ. నెక్స్ట్ దాత్రి డాష్ డాన్స్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. సో ఏం చూడండి, చూద్దాం. క్లూ వర్డ్ వెన్ అనేది పాస్ట్ కంటిన్యూస్ సూచిస్తుంది. ఓకే, ఇక్కడ హెడ్ మాస్టర్ ఎంటర్డ్ V2 ఇచ్చాడు. మీకేం చెప్పాను, ఒక V2 ఉంటే ఇంకోటి కంటిన్యూస్లో ఉండాలి. సింపుల్. ఏముంది, కంటిన్యూస్ ఎతకాలి. సో అప్పుడు దాత్రి సింగులర్ నేమ్ కాబట్టి షీ సింగులరు కాబట్టి ఏమొస్తుంది, వాస్ పాస్ట్ బీ ఫామ్ తీసుకుంటాం. దాత్రి వాస్. డాన్స్ అనేది ఉంది, డాన్స్కి V4 ఏది డాన్సింగ్. దాత్రి వాస్ డాన్సింగ్ వెన్ ద హెడ్ మాస్టర్ ఎంటర్ ద క్లాస్. సో ఇలా సింపుల్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కట్ మై ఫింగర్ వైల్. చూడండి, ఐ కట్ మై ఫింగర్ ఏది, V2. V1 అన్న కట్టే, V2 అన్న కట్టే, కాబట్టి V3 కూడా కట్టే. కానీ ఇక్కడ చూడండి, ఇది ఎలా V2 అని చెప్పగలమంటే వైల్ అంటే ఏది, దేన్ని సూచిస్తుంది, పాస్ట్ కంటిన్యూస్ని సూచిస్తుంది. అందులో ఒకటి కంప్లీటెడ్, ఒకటి ఇన్కంప్లీటెడ్. సో చూడండి,
ఇక్కడ ఇది కంప్లీటెడ్ యాక్షన్ మనకు సూచిస్తుంది కాబట్టి అది మనకు V2 అయ్యింది. మీకు డౌట్ రావచ్చు, సార్ కట్ అనేది V1 కట్టే, V2 కట్టే, V3 కూడా కట్టే, కానీ మీరు ఎలా రాశారు V2 అంటే ఈ వైల్ అనేది మనకి దేని ఇండికేట్ చేస్తుంది? క్లూ వర్డ్ ఆఫ్ పాస్ట్ కంటిన్యూస్. కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఒకటి ఏముంటుంది? ఒకటి కంటిన్యూస్, ఒకటి కంప్లీటెడ్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇది కంప్లీటెడ్ అంటే V2 కింద మనం తీసుకుంటాము. సో ఇలా మనం క్రాస్ కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి చెప్పాను, వైల్ పక్కన 100% ఏముండాలి? కంటిన్యూస్ ఏ ఉండాలి. కాబట్టి వైల్ ఐ డాష్ ఏముంది? ఐకి పాస్ట్ బీ ఫామ్ ఏది? వాస్. వైల్ ఐ వాస్ కట్. కట్కి V4 ఏది? కటింగ్. CUTTING కటింగ్. సో ఐ కట్ మై ఫింగర్ ఎప్పుడు? వైల్ ఐ వాస్ కటింగ్ వెజిటేబుల్స్. సో ఇలా మనకి పాస్ట్ కంటిన్యూస్ని చాలా సింపుల్గా ఏ బిట్ ఇచ్చినా మనము రాయొచ్చు, అసోసియేట్ చేసి రాసుకోవచ్చు. ఏం చెప్పాను? ఫస్ట్ ఏదైనా క్లూ వర్డ్ ఉందో చూడాలా. క్లూ వర్డ్ వచ్చినప్పుడు మనకి రూల్స్ని అప్లై చేసుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది.